హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి మేకింగ్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీ అందరికీ రెగ్యులర్గా ఉపయోగపడే కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. నాకు తెలిసినవి అయితే షేర్ చేస్తున్నాను. మీకు యూస్ఫుల్ అయితే వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి. అలాగే మీరు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. ఇకైతే ఫస్ట్ టిప్ అయితే చూద్దామండి. మనము దేవుడికి పూలు అనేవి పెట్టుకుంటుంటాం కదండి. ఎక్కువగా అయితే కొంచెం తక్కువ రేట్ ఉన్నప్పుడు ఎక్కువ పూలు తెచ్చుకొని అవి స్టోర్ చేసుకునేదానికి ఈ విధంగా చేశారనుకోండి. ఒక డబ్బాలో కింద టిష్యూ కానీ లేదంటే నార్మల్ న్యూస్ పేపర్ కానీ ఇలా పెట్టేసి మనం పువ్వులు అనేది పెట్టేసుకున్నాం అనుకోండి. దీనిపైన మీరు కావాలంటే ఒక టిష్యూ వేసుకోవచ్చు, లేదంటే ఇలాగే పెట్టేయచ్చు. జస్ట్ కొంచెం వాటర్ చల్లి పెట్టండి. నాకు ఆల్రెడీ ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి వాటర్ చల్లి ఉన్నాయి కొద్దిగా. సో అందుకని నేనైతే వాటర్ చల్లటం లేదు. కొంచెం జస్ట్ అట్లా స్ప్రింకిల్ చేశారనుకోండి, మీకు ఇలా చేసుకున్నారనుకోండి 15 డేస్ 20 డేస్ వరకు ఈ పూలు అయితే ఫ్రెష్గా ఉంటాయండి. అలాగే ఇందులోనే ఇంకోటి ఏంటంటే, మనం ఇలా ఒక కవర్లో పెట్టేసి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, డబ్బాలో పెట్టేసి అవి కూడా మనకి మొగ్గల్లాగా ఉన్న పూలు కూడా మనకు ఒక 10 డేస్ వరకు మనకి ఫ్రెష్గా ఉంటాయండి. మల్లెపూలు కానీ జాజి పూలు కానీ అవి కూడా ఈ టిప్ అయితే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. నాకైతే పూజకి ఎక్కువ పూలు కావాల్సి వస్తాయి, ఎక్కువ తెప్పించి పెట్టుకుంటూ ఉంటాను నేను. సో అందుకు. అలాగే ఇంకో టిప్ ఏంటంటే, పెరుగు అనేది మనం తిన్న తర్వాత నైట్ టైం కొంచెం మిగులుతూ ఉంటుంది కదండి. అది మనకి నెక్స్ట్ డేకి కొంచెం పుల్లగా అలా అయిపోతుంది కదా. అలా పుల్లగా కాకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ ఉపయోగించారనుకోండి, మీకు పెరుగు అనేది పులుపు రాకుండా ఉంటుంది. ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ ఇలా ఒక 2 ముక్కలు తీసుకొని పెరుగులో ఇలా పెట్టేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారనుకోండి, మీకు ఆ పెరుగు అనేది పులుపు రాదు. కొబ్బరిలో ఉండే స్వీట్నెస్ వల్ల పెరుగు అనేది కమ్మగా ఉంటుందండి. అందులోని అంటే కొబ్బరిలోని స్వీట్ ఏదైతే ఉంటుందో కొంచెము ఆ తీపి అనేది మనకి పెరుగులోకి వచ్చేసి మనకి పెరుగు అనేది బాగా రుచిగా ఉంటుంది, పులుపు అనేది రాకోకుండా ఉంటుంది. సో ఈ విధంగా మనము పెరుగు స్టోర్ చేసుకోవాలంటే ఈ విధంగా ట్రై చేయండి. చాలా వరకు అయితే మీకు ఉపయోగపడుతుంది టిప్ అయితే. పెరుగు ఇష్టపడే వాళ్ళకి, ప్రతిరోజు తినే వాళ్ళకైతే ఇది బాగా ఉపయోగపడుతుంది మిగిలితే. అలాగే జీడిపప్పు, మనం బాదం పప్పు అవి తెచ్చుకున్నప్పుడు కొన్నిసార్లు మనకి అది నుసి పట్టినట్టు అవుతూ ఉంటుంది. లోపల మనకి బూజులాగా వచ్చి చిన్నగా బూజులాగా వచ్చేసి చిన్న చిన్న పురుగులాగా అట్లా వస్తూ ఉంటాయి కదండి. అలా రాకుండా ఉండాలంటే మనకి జీడిపప్పు డబ్బాలో ఒక 7-8 లవంగాలు తీసుకొని ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా అక్కడ కొంచెం ఇలా వేసేసామనుకోండి, మనకి ఈ జీడిపప్పు ఏదైతే ఉంటుందో మనకి పురుగు అనేది పట్టుకోకుండా ఉంటుంది. డబ్బాలో వేసి పెట్టుకుంటే జీడిపప్పు బాదం పప్పు మనకి స్మెల్ అనేది రాకోకుండా బాగుంటుందండి. ముగ్గు వాసన వస్తూ ఉంటుంది కదా కొన్నిసార్లు, అలా కూడా రాకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఎక్కువ రోజులైతే ఇలా ఉంటుంది. అలాగే ఇంకోటి ఏంటంటే, మనము నెయ్యి అనేది బయట పెట్టినా ఫ్రిడ్జ్లో పెట్టినా మనము ప్రతిసారి స్పూన్తో తీసుకోవాలంటే ఇలా స్పూన్కి అవుతుంది. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టింది ఏదైతే ఇలా గట్టిగా అయిపోతుంది కదండి. ప్రతిసారి అంతా నెయ్యిని కాచి తీసుకోవాలంటే కష్టం కదా. అలా కాకుండా మీకు ఒక చిన్న టిప్ అయితే చెప్తున్నాను చూడండి. ఇదైతే మీకు బాగా ఉపయోగపడుతుంది. మనకి ఈ విధంగా తీసినప్పుడు ఇలా అవుతూ ఉంటుంది. నార్మల్గా ఫ్రిడ్జ్లో పెట్టింది ఏదైనా కూడా మనం ఇదే స్పూన్ని ఒక 5 సెకండ్స్ అట్లా మనం జస్ట్ అటు సైడ్ ఇటు సైడ్ టర్న్ చేస్తూ కొంచెం హీట్ చేసుకున్నాం అనుకోండి స్పూన్ని, జస్ట్ కొద్దిగా అలా లైట్గా, అంతే, ఎక్కువ కూడా కాదు. ఇలా స్పూన్ని తిప్పుకుంటూ ఇలా తీసేసి ఆ స్పూన్ని తీసుకొని మనం నెయ్యిలో కనిపెట్టామనుకోండి, ఈ విధంగా ఈజీగా మనకి నెయ్యి అనేది వచ్చేస్తుంది. అందులో కరిగిపోతుందండి. చూడండి, డైరెక్ట్ మనము కూరల్లో వేసేసుకోవచ్చు తినాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు. మరి ఎక్కువ అదంతా కాచి అదంతా కరగబెట్టుకొని తీసుకునే బదులు ఇదైతే బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. చిన్న చిన్న టిప్స్ అయినా కూడా మనకి రెగ్యులర్గా వాటిల్లో గుర్తు రాకపోవచ్చు, కాకపోతే ఇలాంటివి యూజ్ చేస్తున్నామంటే కొంచెం సేవ్ అయితే అవుతుందండి. అలాగే ఇంకొక టిప్ ఏంటంటే, మనకి పెరుగుతోనే అండి ఇంకొక టిప్పు. ఇదేంటంటే, పెరుగు మనకు కొన్నిసార్లు ఎక్కువ పుల్లగా అయిపోతూ ఉంటుంది. అంటే ఆల్రెడీ పుల్లగా అయిపోయింది అనుకోండి, ఆ పుల్లగా ఉన్న పెరుగును పడేస్తూ ఉంటాం కదా తినకుండా. వన్ డే అయినా కూడా కొన్నిసార్లు మనకు పులుపు అనేది వస్తుంది. మనం వేసే తోడుని బట్టి మనకు అది పులుపు అనేది వస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు సేమర్ వేసేటప్పుడు కూడా, అంటే తోడు పెట్టేటప్పుడు కూడా మనము పెరుగు అనేది చేంజ్ చేస్తూ ఉండాలండి.
రెగ్యులర్గా ఇంట్లో ఉండే పెరుగు కాకుండా ప్యాకెట్ పెరుగు కానీ లేదా వేరే పెరుగు అనేది చేంజ్ చేయండి. లేదంటే ఇంట్లో నార్మల్ పాలు ఉంటాయి కదండి, కాచి పక్కన పెట్టుకోండి. ఆ పాలని ఈ పెరుగులో కొద్దిగా వేసి పెట్టేసుకుంటే పెరుగు అనేది పులుపు పోయి కమ్మగా వస్తుంది. ఈ టిప్స్ అయితే మీకు యూజ్ అయ్యాయి అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఇంకా మీకు ఏమైనా తెలిసిన టిప్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.